ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ హర్భజన్ సింగ్ గారి మీద ఆరోపణ. ఈయన అందర్నీ ఎగతాళి చేస్తూ ఉంటాడు. మీరు చేసిన కొన్ని అల్లరి లిస్టు నా దగ్గరుంది. సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఉన్నప్పుడు మీరు ఆయన్ని ఏప్రిల్ ఫుల్ చేశారు. అంటే ఆయన ఒక కెప్టెన్ అన్న సంగతి పక్కన పెట్టండి. అంతకుముందు ఆయన కూడా మాలాంటి ఒక మనిషే కదా. సో సో మా టీం చూశారంటే మేమంతా ఒక ఫ్యామిలీలా ఉంటాం. హీ వాజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. ఆయనతో నేను ఎంతో కామెడీ చేస్తాను. అండ్ నేను ఆయన ఏప్రిల్ ఫుల్ చేశాను. అప్పుడు టీం మొత్తం ఎంజాయ్ చేశారు, దాదా తప్ప. ఎందుకంటే దాదానే అందులో భయంకరమైన ప్లాన్ వేశారట మీరు, యువరాజు. సార్ అందరం ప్లాన్ చేసాం. అంటే ఏం చేద్దామా అని. సౌరవ్ గంగూలీ మీడియాకి వెళ్ళి ఏదో చెప్పినట్టు బజ్జీ, యువరాజ్ అండ్ జాహిర్ ఖాన్ వాళ్ళు గేమ్లో సీరియస్గానే లేరు. ఎన్నో పార్టీస్కి వెళ్తున్నారు, ఇంకా అమ్మాయిలతో తిరుగుతున్నారు. సో ఇలాగా ఆయన మీడియాలో చెప్పినట్టుగా మేము ఆ పేపర్ కటింగ్స్ అన్నీ ప్రింట్ చేసాం. డిఫరెంట్గా, అంటే ఇంగ్లీష్లోనూ హిందీలోనూ కోచిన్లో ఉన్న లోకల్ పేపర్స్లోనూ. మేము తర్వాత రోజు గ్రౌండ్కి వెళ్ళి పెద్ద గొడవ చేసాం. మేము ఆడాం, ఎందుకంటే మీరు మా గురించి ఈ విధంగా చెప్పారు, పార్టీ అంతా చేసుకుంటున్నాం అంటున్నారు. మేము పార్టీకి వెళ్ళాం. అంతేకాకుండా వీడికి కొంచెం కూడా సీరియస్నెస్సే లేదని చెప్పారు. ఇదంతా కరెక్ట్ కాదని మేము అక్కడి నుంచి బ్యాగ్ తీసుకుని ముగ్గురం బయలుదేరిపోయాం. మా సీనియర్స్ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఈ ప్లాన్ గురించి తెలుసు. సో దే ఆల్సో యాక్టెడ్. అవును, నువ్వు ఎలా ఆ విధంగా చెప్తావు, అలా చెప్పుండకూడదు, అది తప్పు, వీడు కమిటెడ్గా ఆడతాడు. అక్కడ పాజీ ఉన్నారు, రాహుల్ ద్రావిడ్ ఉన్నారు, ఇంకా చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళకి మేమేం చేస్తున్నామో తెలియదు కానీ సపోర్టివ్గా ఉన్నారు. అప్పుడు దాదా టెన్షన్ అయ్యి నేను చెప్పింది నిజమే అయితే ఖచ్చితంగా కెప్టెన్సీ వదిలేస్తాను అన్నారు. సో దాదా పరిస్థితి నిజంగానే దారుణంగా మారిపోయింది. ఆ తర్వాత మేము అందరం చెప్పాం, ఈ రోజు డేట్ ఏంటో ఆలోచించి చూడండి అని. డేట్ ఏంటో తెలిసిన తర్వాత ఆయన కోపంతో బ్యాట్తో మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఆ టైంలో జాన్ రైట్ ఎంతో టెన్షన్ అయిపోయారు. బయట నుంచి మా టీం వాళ్ళందరూ ప్రాక్టీస్కి వస్తారని ఆయన అనుకుంటూ ఉన్నారు. 15 నిమిషాల్లో అందరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ బెడ్డింగ్కి వెళ్తోంది. 15 నుంచి 20 నిమిషాలు అయిపోయింది, 20 అయింది, 30 అయింది, ఎవరూ రాలేదు. సో అందువల్ల ఆయన టెన్షన్ అయిపోయారు, టీంకి ఏదో అయిపోయింది అని. సో అది కూడా మాకు ఒక పెద్ద సాకులా దొరికింది. మేము చెప్పాం చాలా సీరియస్ మ్యాటర్ అని. ఆయన జస్ట్ గో అవుట్ అన్నారు. సో మీరు ఏమీ చేయకుండా ఆయన ఏప్రిల్ ఫుల్ అయ్యారు, మేమేం చేయలేదు. అయితే ఈ విషయం నిజమో కాదో చెప్పండి. సచిన్ టెండూల్కర్ లాంటి ఒక లెజెండ్ని ఎత్తుకెళ్లి జక్కూసీలో పడేశారట. ఎత్తుకెళ్ళి నేను పడేయలేదు, నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు అంత ధైర్యం లేదు నేను సచిన్ టెండూల్కర్ని ఎత్తుకుని జగ్గుసీలో పడేసే అంత. అంటే నేను ఒంటరిగా విసిరేసే అంత. 2-3 ఉంటేనే ఆ పని చేయగలం. నేను ఒక్కడిని ఏం చేయగలను? ఖచ్చితంగా ముగ్గురైనా కావాలి. నేను వాళ్ళకి జస్ట్ హెల్ప్ చేశానంతే, వాళ్ళందరికీ చేశాను. అంటే సచిన్ని నీళ్ళల్లో విసిరేయడానికి మెయిన్గా ప్లాన్ చేసింది జహీర్ ఇంకా యువరాజ్ సింగ్. అప్పుడు సచిన్ ప్రొటెస్ట్ చేయలేదా? చేశారు, కానీ ఆయన ఒక్కరే, మేం ముగ్గురం కదా. అంటే మేం ముగ్గురం ఆడే క్రికెట్ని ఆయన ఒంటరిగా ఆడతారు. మా ముగ్గురు బలం ఆ ఫలితం చూపిస్తుంది కదా. మీరు పాకిస్తానీ క్రికెటర్స్ కూడా బాగా ఎగతాళి చేస్తారా? ఇంజమాముల్ హక్ని. ఐఎమ్ షూర్ నేను వాళ్ళ గురించి మాట్లాడేటట్టు వాళ్ళు కూడా నా గురించి మాట్లాడతారు. కానీ ఇన్సీబాయ్ ఎలాంటి క్రికెటర్ అంటే ఆయన మీద నాకెంతో గౌరవం ఉంది. కానీ హీఈస్ వెరీ ఫన్నీ క్యారెక్టర్. ఆయన ఏ విధంగా మాట్లాడతారంటే ఆయన మాట్లాడే విధానమే స్టైల్గా ఉంటుంది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా జరిగేటప్పుడు స్పెషల్గా మేము వెళ్ళి చూస్తాం ఈరోజు హిందీలో ఏం మాట్లాడతారు అని. అండ్ అక్కడొక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయారు, ఆ మ్యాచ్లోనూ ఓడిపోయారు, తర్వాత మ్యాచ్లోనూ ఓడిపోయారు. మేము అక్కడికి వెళ్ళి చేరుకోగానే ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఎవరో ఒక వ్యక్తి ప్రశ్న అడిగారు, ఇలా చూడండి బాయ్, మీరు ఈ మ్యాచ్లో ఓడిపోయారు, ముందు మ్యాచ్లోనూ ఓడిపోయారు, ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్లో పాల్గొన్నారా అని అడిగాడు. అప్పుడు ఇంజీబాయ్ అలా ఆలోచిస్తూ ఇలా ముందుకొచ్చి ఇటువైపు అటువైపు చూశారు. తర్వాత స్లో మోషన్లో ఇలా ముందుకొచ్చి చెప్పారు, షట్ అప్.
ఆయన ఒకే ఒక మాటలో సమాధానం చెప్పారు. ఆ టైంలో వీ ఫెల్ట్ ఇట్ వాజ్ హిలేరియస్. మేము నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాం. అంటే సూపర్గా సమాధానం ఆయనకి చెప్పారని. ఇంగ్లీష్లో సమాధానం చెప్పడం ఎప్పుడు ఇబ్బంది అనుకుంటాను. నాకు కూడా ప్రాబ్లం ఉంది. అవును, ఇప్పటికి కూడా అదే ప్రాబ్లం. నాలాంటి ఎంతోమంది క్రికెటర్స్ ఉన్నారు. ఇంగ్లీష్ మాట్లాడడంలో కాస్త సమస్య వాళ్ళకి. వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఇన్జీబాయ్ కూడా ఉన్నారు. ఇంకా పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకసారి ఏమైందంటే అబ్దుల్ రజాక్కి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. ఆయన దగ్గర ఒక ప్రశ్న అడిగారు. అబ్దుల్, యూ ప్లే వెరీ వెల్. వేర్ డిడ్ యూ గో ఫ్రమ్ హియర్? వేర్ డిడ్ యూ సీ యూ సెల్ఫ్ ఫ్రమ్ హియర్? ఆయన లాహోర్ అని. అందుకు వాళ్ళు కాదు, వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ అన్నారు. అందుకు ఆయన సమాధానం చెప్పారు, బౌలింగ్, బ్యాటింగ్, అది కాదు, నో వాట్ ఈస్ నెక్స్ట్. ఆయన చెప్పారు లాహోర్ అని. అయ్యో గాడ్ అనుకుని, సరే వెళ్ళండి, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అన్నారు. సో ఈ విధంగా చాలా జరుగుతాయి సార్. మీలో మంచి విషయం ఏంటంటే మిగతా వాళ్ళని ఎగతాళి చేస్తున్నట్టే మిమ్మల్ని మీరు కూడా ఎగతాళి చేసుకుంటున్నారు. ఇలా చూడండి, అది నవ్వే విషయంగా ఉండాలి. నా గురించైనా సరే, ఇతరుల గురించైనా సరే. బాగా నవ్వుకోవాలి, ఆడుకుంటూ ఉండాలి. ఎన్ని రోజులు ఉంటుంది? వై నాట్ సార్? అదేంటంటే కామెడీ చేయకుండా, నవ్వించకుండా, నవ్వకుండా ఒక రోజంతా సీరియస్గా ఎవరో నాకు చెప్పారు, మీరు సచిన్ టెండూల్కర్ గారి ఫ్యాన్ ముందు మీరు అన్నారట, ఐఎమ్ డాగ్ ఆఫ్ ది ఇండియన్ క్రికెటర్ అని. అంటే తను లెఫ్ట్ నుంచి వచ్చి లోపలికి దూరిపోయాడు. సచిన్ చూడగానే ఎక్సైట్ అయిపోయాడు. చూడగానే వావ్, సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. అప్పుడు నేను అందరితో గొడవ పడుతూ ఉంటాను. అన్ని టీములతోటూ గొడవ పడుతూ ఉండేవాడిని. సో అతను నన్ను చూడగానే, అతను ప్రశ్న అడగకముందే నేను సమాధానం చెప్పాను, ఐఎమ్ డాగ్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్. సో నేను ఆ అర్థంతో చెప్పలేదు, గొడవ పడే అర్థంతో. అంటే ఐ యూస్ టు వర్క్ సో హార్డ్ అని చెప్తూ ఉంటారు కదా. డాంకీ లేదా డాగ్, దే వాజ్ రియల్లీ హార్డ్. సో ఐ వాజ్ డాగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. నేను కష్టజీవినాను. టీం గర్వం కోసం. అలాగే మీరు మీ వైఫ్ గీతా గారి గురించి, ఆవిడ సౌత్ ఆఫ్రికాలో ఎలా జెండాని ఎగరేశారో దాని గురించి కూడా చెప్పారు కదా. అవును, తనకి క్రికెట్ గురించి సరిగ్గా తెలియదు. తను మొదటిసారిగా సౌత్ ఆఫ్రికాకు వచ్చింది. తనకి క్రికెట్ అంతగా నచ్చదు. అప్పుడు నేను బ్యాటింగ్ చేస్తూ ఉండేవాణ్ణి, బాల్ని పిక్ చేశాను. తను జెండా ఊపుతూ ఉంది. తర్వాత ఇంకో షాట్ కొట్టాను. ఆ తర్వాత కూడా 4 వెళ్ళిపోయింది. అప్పుడు నేను చూశాను, తను ఇండియన్ ఫ్లాగ్ ఊపుతూ ఉంది. తర్వాత 3వ బాల్లో నేను బోల్డ్ అయి అవుటే వెళ్తూ ఉండగా పైకి చూస్తే తను అప్పుడు కూడా జెండా అది చూస్తేనే తెలుస్తుంది తనకి గేమ్లో ఎంత నాలెడ్జ్ ఉందని. మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగా కూర్చున్నారు, తను మాత్రం జెండా ఊపుతుంది. ఆవిడకి క్రికెట్ గురించి ఏమీ తెలియదంటే మరి హర్భజన్ సింగ్ గారు మాత్రం ఎలా నచ్చారు? సార్ అదొక కళ. అది ఒక ఆర్ట్ అనే చెప్పాలి. నేను క్రికెట్లో మాత్రమే కష్టపడలేదు. చూడండి సార్, నా కష్టార్జితం ఇంతవరకు తీసుకొచ్చింది. పడేయడానికి 10 ఏళ్ళు పట్టిందా? 10 ఏళ్ళేం పట్టలేదు, కానీ 10 నెలలు పట్టింది. సో 10 నెలలు ఆ టైంలో నిజం చెప్పాలంటే అదంతా నా యూత్ టైం అని చెప్పాలి. నిజానికి ఇదంతా 10 నిమిషాల పని అనుకున్నాను. అప్పుడు తెలిసింది 10 నిమిషాల పని అనుకుంటే 10 నెలలు పట్టిందని. ఆ తర్వాత నాకు ఒక విధంగా అర్థమైంది, అది ఇలాగే ఉంటుంది అని. అయితే ఆ సీక్రెట్ ఏంటో చెప్పారంటే ఇక్కడున్న యూత్ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కదా. అరే చూడండి, సీక్రెట్ అంతా ఒకటే. అంటే అమ్మాయిల్ని ఎంతలా నవ్వించగలరో అంతలా నవ్వించండి. ఇంకా నువ్వు చాలా అందంగా ఉన్నావని ప్రతిరోజు ఎన్నిసార్లు అబద్ధం చెప్పగలరో అన్నిసార్లు చెప్పండి. అమ్మాయిలకి ఈ మాట అంటే చాలా ఇష్టం, కానీ ఈ మాట నా వైఫ్ కోసం. నిజంగానే నువ్వు చాలా బ్యూటిఫుల్. దిస్ ఈజ్ జస్ట్ వాళ్ళకి లెక్చర్ ఇస్తున్నాను. యు నో ఐ యామ్. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. నేను నిజంగానే ఎంతో పుణ్యం చేసుకున్నాను నువ్వు నా జీవితంలో వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నారు. మీరు అడగండి, పర్వాలేదు. అది సార్, నా ప్రశ్న ఏంటంటే, మీరు ఇండియన్ క్రికెట్ టీంలో
మీరందరూ ఫ్రెండ్స్గా ఉన్నారు రైట్? మీకు నచ్చినట్టు సీన్స్ ఏదైనా ఉంటే లైఫ్లో మీరు గుర్తుపెట్టుకున్నట్టు లైఫ్లో దీని గురించి ఆలోచిస్తే మాకు నవ్వొస్తుందని అలాంటి సీన్స్ ఏదైనా మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చూడండి, నేను మీతో ముందుగానే చెప్తున్నాను, క్రికెట్ అన్నది సినిమా కాదు, అందులో ఎటువంటి సీన్లో ఉండవు. సీన్ అంటే దానికి అర్థం సీన్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఆయన చూడండి మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. చూడండి మిమ్మల్ని, మీరు తనకు అదే విధంగా చేసి సీన్ చూపించండి. అంటే ఒక ఇన్సిడెంట్, మీరు మర్చిపోలేని సీన్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేయండి సార్. ఇన్స్టెంట్ అంటే ఏం చెప్పమంటారు? అంటే వాళ్ళు చెప్పారు ఒక మ్యాచ్లో నేను ఏమైనా తప్పు చెప్పానా? అంటే మేము అది సచిన్ గారు ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆయన జక్కుసీలో పడేసిన ఇలాంటి ఇన్స్టెంట్ ఉందే, దాని గురించి నేను ఎక్కువగా చెప్పలేను. మీకే అర్థం ఏంటుంది దాన్ని ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో. సార్ లాగా అంత పెద్ద క్రికెటర్ ఆయన, చాలా రెస్పెక్టబుల్ పర్సన్. మాకు మాత్రమే కాదు, మీకు కూడా. మేము ఆయన కూడా వదిలిపెట్టలేదు. మేము ఎంతలా కామెడీ చేస్తామో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ విధంగా చూస్తే ఆ రోజు రాత్రి నా జీవితంలో మర్చిపోలేని రోజు. థ్యాంక్ యూ ఈ సార్. విషయం నిజమో కాదో చెప్పండి. సచిన్ గారు కూడా చాలా చిలిపేనని విన్నాను. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఆయనతో టైం స్పెండ్ చేయడాన్ని బట్టి చెప్తున్నాను, ఆయన వన్ లైనర్ చాలా బాగుంటుంది. అంటే వీళ్ళందరికీ తెలిసే అవకాశం లేదు. మేబీ ఐ థింక్ యూ షుడ్ ఇన్వైట్ టు కమ్ ఓవర్. ఇంకా ఆయన దగ్గర ఎన్నో స్టోరీస్ మీరు వినొచ్చు. ఆయన దగ్గర నుంచి మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయన హ్యూమన్ సెన్స్ చాలా బాగుంటుంది. అయితే మహేంద్ర సింగ్ ధోని నాన్ ఎక్స్ప్రెసివ్ అనే అంటారా? ఫీల్డ్లో ఉన్నట్టే ఎప్పుడు ఉంటారు. లేదు, ధోని ఆయన గెలుపు ఓటమి ఏది మొహంలో కాదు, కనిపించదు. కనపడుతుంది. మొక్కల్లో కనిపించకపోయినా లోపల కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ధోని నాకు తెలిసినంతవరకు చాలా సెంటిమెంట్ అయిన వ్యక్తి. ఆయనకి కోపం కూడా వస్తుంది, కానీ ఆయన మొహం చూస్తే కనిపెట్టలేం ఏం జరుగుతోంది ఏం జరగట్లేదని. అదర్వైజ్ హీజ్ క్వైట్ గుడ్, జాలీ, యూ టాక్ టు హర్. ఇలాంటి డిఫికల్ట్ అయిన ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఆయన మాట్లాడే విధానం కొంచెం బీహార్ లాంగ్వేజ్లా ఉంటుంది. ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అది వినడానికి చాలా బాగుంటూ ఉంటుంది. ఆయన గ్రామీణ పాటలు చాలా ఇష్టపడి పాడుతూ ఉంటారు. అక్కడున్న భోజ్పురి పాట. అంతేకాకుండా ఆయన ఎప్పుడైనా డ్యాన్స్ చేసేటప్పుడు కూడా భోజ్పురి స్టైల్లోనే డ్యాన్స్ చేస్తారు. అది చూడ్డానికి చాలా బాగుంటుంది. ఎలాంటి పాట పాడతారు? సార్ అదంతా కొన్ని బాగుంటాయి, కొన్నేమో డబుల్ మీనింగ్లో ఉంటాయి. సార్, ఇండియా టీంలో మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది, అది క్రికెటర్ లైఫ్ని ఒక సినిమా రూపంగా తీస్తున్నారు, అంటే బయోఫిలిం. మాకు అంటే మీ ఫ్యాన్స్ అందరికీ మీ సినిమా ఎప్పుడు వస్తుంది సార్? అదే పెద్ద స్క్రీన్లో మేము ఎదురు చూస్తున్నాం. అంటే పెద్ద స్క్రీన్లో ఐ థింక్ మీరు 18 ఏళ్ళగా నా సినిమానే చూస్తున్నారు. నా సినిమాలో పూర్తిగా క్రికెట్ మాత్రమే నిండి ఉంటుంది. అవును, ప్రతి మనిషి యొక్క లైఫ్లోనూ అప్ అండ్ డౌన్స్ వస్తాయి, స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. అదే విధంగా నా లైఫ్లో కూడా వచ్చింది. సినిమా ఎప్పుడొస్తుందో తెలీదు, అది వస్తుందో రాదో కూడా తెలీదు. ఒకవేళ వస్తే అది మంచి విషయమే, లేదంటే నాకు బెంగే లేదు. నా సినిమా గురించి నాకు తెలుసు. మిగతా విషయం గురించి చెప్పాలంటే నేను నా బుక్ రాస్తూ ఉంటాను. అందులో నేను నా జీవితంలో ఏవేవి ప్రయత్నించాను, ఎదుగుదల కోసం నేను ఎన్నెన్ని కష్టాలు ఎదుర్కొన్నాను, ఏమేమి చేసి వాటిని పరిష్కరించారన్న విషయాలు నేను ఖచ్చితంగా రాస్తాను. సినిమా గురించి నాకు తెలియదు, కానీ ఎవరైనా సినిమా తీయాలనుకుంటే నా బుక్ తీసుకుని తర్వాత సినిమా తీయచ్చు. హర్భజన్, ఒక్కొక్క ప్లేయర్కి ఏదో ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఒకరికి రెడ్ కర్చీఫ్, ఒకరికి ప్యాడ్, ఒకరికి బ్యాట్. అలా మీకేంటి? దేవుడు. అంటే సార్, నేను ఇప్పటివరకు కర్చీఫ్ పెట్టుకోలేదు. అదేవిధంగా నేను మీకు ఒక సపోర్టర్ ఉన్నారని నేను కాదు, అది చూసారంటే కర్చీఫ్ అంతా కాదు, ఆ సపోర్టర్ ఎప్పుడో చిరిగిపోయింది. అది ఇప్పుడు తుడిచే గుడ్డైపోయి ఉంటుంది. బట్ ఒక సీరియస్ ఆడైనా అందులో నేను 32 వికెట్స్ తీసుకున్నాను. అంటే మొదటి రోజు సపోర్టర్ అంటే మీకు తెలిసి ఉంటుంది, అండర్వేర్ గురించి ఆయన అంటున్నారు.
ఎందుకంటే మీరు క్రికెట్ ఆడుతున్నారు, మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఓకే, నిజానికి ఆ రోజు నేను వేసుకున్నాను, అలాగే షార్ట్స్ కూడా వేసుకున్నాను, ప్యాంట్ వేసుకున్నాను, షర్ట్ వేసుకున్నాను. ఆ రోజు నేను 5 వికెట్లు తీసుకున్నాను. దాంతో నాకు ఒక నమ్మకం ఏర్పడింది, ఈ విధంగానే డ్రెస్ వేసుకుని ఆడితే ఎలా ఉంటుంది అని. ఆ తర్వాత నేను 7 వికెట్లు తీశాను. ఆ సిరీస్లో నేను అలా కంటిన్యూ చేస్తూ వెళ్ళాను. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఎండ్ ఆఫ్ ద సిరీస్లో వేసుకున్న డ్రెస్ సపోర్ట్ అంతా చిల్లులు పడిపోయింది. సో అందువల్ల అంటే చూస్తే తెలియదు, కానీ లోపల బాగా గాలేస్తుంది. ఎండాకాలంలో గాలి తగలడం మంచిదే కదా, చల్లగా ఉంటుంది.